అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలో ఆచార వ్యవహారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. జీవితం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అనేక పద్ధతులు పాటిస్తుంటారు. అందులో తులసి మొక్కను పూజించడం చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా తులసి మొక్కను మహావిష్ణువుకు ఇష్టమైనదిగా చెబుతారు. సిరి సంపదలకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి అవతారంగా కూడా ఈ తులసి మొక్కను భావిస్తారు. అందుకే ఈ తులసి మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసితో కలిసి చేసే కొన్ని ఆచారాల వల్ల ఇంట్లో అంతా శుభం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అందులోనే ఒకటి మొక్క మొదట్లోని మట్టిలో రూపాయి బిళ్ళను పూడ్చిపెట్టడం. మరి దీని ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రతి ఇంట్లో ఇలా తులసి మొక్క ఉంటే అంతా శుభం జరుగుతుందని, సిరి సంపదలను తీసుకొస్తుందని నమ్ముతారు. వాస్తుశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రంలోనూ ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తులసిని బాగా చూసుకుంటే దరిద్రం కూడా అంతా వదిలిపోతుంది అని నమ్ముతారు. లక్ష్మి కటాక్షం కలగాలి అంటే ఈ తులసి మొక్కతో ఏం పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసు. తులసి మొక్క మొదట్లో ఉండే మట్టిలో రూపాయి కాయిన్ను పాతి పెట్టాలి అని పెద్దలు చెబుతుంటారు. దీనివల్ల ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుందని, మొక్క కూడా పెరుగుతున్న కొద్దీ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది, ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి కటాక్షం వల్లే ఇలా జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పండితులు దీని పరిహారంగా కూడా సూచిస్తుంటారు. కాబట్టి ఎవరైనా డబ్బు కోసం ఇబ్బందులలో ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఒక్కసారి పాటించి చూడండి, ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. తులసి మొక్క మొదట్లో కాయిన్ను పాతి పెట్టడాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన పరిహారంగా సూచించారు. శని, రాహు దోషాలకు పరిహారాలు ఇలా చేయాలని పండితులు చెబుతారు. ఏలినాటి శని, రాహుకేతు దోషం ఉన్నవాళ్లకు దీనివల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. రూపాయి బిళ్ళను తులసి మొక్క మొదట్లో పాదులలో పాతి పెట్టడం వల్ల ఆధ్యాత్మిక రక్షణ కలిగిస్తుంది. ఇతర గ్రహాల దుష్ప్రభావాలను సైతం అరికడుతుంది. ఇంటి నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉంటే అనేక సమస్యలు చుట్టుముడతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాంటప్పుడు తులసి మొక్క పాదులో రూపాయి కాయిన్ లేదా వెండి, రాగితో చేసిన కాయిన్స్ను పాతి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. చనిపోయిన పూర్వీకుల ఆత్మలు శాంతించకపోవడం వల్ల పితృదోషాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. దీనివల్ల జీవితంలో అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకు కూడా కాయిన్ను పాతిపెట్టే పరిహారాన్నే పండితులు సూచిస్తుంటారు. దీనివల్ల చనిపోయిన వారి ఆత్మ శాంతించి ఆశీస్సులు లభిస్తాయని, అలాగే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్న ఈ పరిహారము పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్క మొదట్లో రూపాయి కాయిన్ పాతి పెట్టే పరిహారం చేయడానికి ఒక పద్ధతి ఉంది. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. గురువారం లేదా శుక్రవారం చేస్తే ఫలితం బాగుంటుంది. కాయిన్ను పాతిపెట్టిన తర్వాత రోజు తులసి చెట్టుకు పూజ చేయాలి. నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఇలా నిత్యం ఆ మొక్కను సంరక్షిస్తేనే ఫలితం ఉంటుంది. హోప్ యు ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.